హాయ్ కృతిక, ఎక్కడికెళ్తున్నావు నాన్న? ఆచిపోతున్నావా? ఫంక్షన్కి వెళ్తున్నాము. యాక్చువల్గా నేను ఈ డ్రెస్ వేసుకోమని చెప్తే చూడండి, ఈ డ్రెస్ నేను సెలెక్ట్ చేశాను. బట్ మా పాప అది వేసుకుంది. కొంచెం హెవీగా ఉంటుంది అని వద్దనుకుంటే తను అది వేసేసుకుంది. అండ్ మేము శ్రీమంతానికి వెళ్తున్నాం ఈరోజు. నాన్న వెళ్తున్నాము, వస్తావా? శ్రీమంతానికి ఫంక్షన్కి వస్తావా? సో అదనమాట. ఫంక్షన్కి రెడీ అవ్వడం ఏమో కానీ మదర్కి చాలా తిప్పలు ఉంటాయండి. ఎందుకంటున్నా, నేను మొత్తం రెడీ అయిపోయి నీట్గా చీర కట్టుకొని అన్నీ కట్టుకున్నాక వాష్రూమ్ వెళ్ళిందనమాట. సో మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ నాకు టైం పడింది. మళ్ళీ దాని ప్యాంపర్స్ అన్నీ చేంజ్ చేసి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసి, ఇంతకుముందు వేరే డ్రెస్ వేసుకుంది, ఇప్పుడు మళ్ళీ వేరే డ్రెస్ వేసుకుంది అనమాట. సో అదనమాట. యాక్చువల్గా వాళ్ళ పెద్ద డాడీ పెద్దమ్మ వస్తున్నారు, వాళ్ళ కార్లో మేము వెళ్తున్నాము. వాళ్ళు వచ్చే లోపల ఈ డ్రెస్ అన్న ఉంచుకుంటుందా, మళ్ళీ ఇంకోటి చేంజ్ చేస్తుందో తెలియట్లేదు. సో ఏం చేస్తున్నావు? ఇదిగోండి ఇక్కడ సంత పెట్టేసింది. రెడీ అయినది కాస్త అది అయిపోయింది. బయట బాగా చల్లగా ఉంది, పైన క్యాబ్ పెట్టేసేయాలి. కానీ ఉంచుకుంటుందో లేదో కూడా తెలియట్లేదు, కొంచెం జలుబు అయింది. శ్రీమంతానికి వచ్చేసాం ఫ్రెండ్స్ మేము. ఇప్పుడు చూడండి, శ్రీమంతంలోనే ఉన్నాము. అండ్ ఇది వచ్చేసి మా ఫ్యామిలీ ఫంక్షన్. సో దగ్గర వాళ్ళనమాట, మా హస్బెండ్ వాళ్ళ చుట్టాలన్నమాట. మా పాప అల్లరి స్టార్ట్ చేసింది. ఇది రావడం అక్కడ ఐస్ క్రీమ్ చూసింది, ఇంకా ఐస్ క్రీమ్ కోసం చేసిందనమాట. అట్లా అనమాట. సో అవి స్టార్ట్ చేసింది, అది కావాలని పెట్టిందనమాట. చూడండి బాగా మంచిగా జరుగుతుంది. ఇప్పుడే స్టార్ట్ అయింది. ఒడి నింపుతున్నారు అందరూ, తనే అనమాట. అండ్ గంపలలో తెస్తారు, మీకు ఎంతమందికి తెలుసు? అదిగోండి మా పాప వచ్చేసింది. అక్కడే దూరింది, స్టేజ్ మీదే ఉంది ఫంక్షన్ మొత్తం. ఇంకా తను అట్లా అనమాట. మా వదినతో పాటు మా పాప కూడా వెళ్ళింది స్టేజ్ మీదకి. అండ్ ఒక్కొక్కరు 5 ఐటమ్స్ ఒక్కొక్కటి పెట్టేసేసి స్టేజ్ దిగేశారనమాట. నేను తర్వాత వెళ్ళాను. కానీ లైఫ్లో శ్రీమంతం ఫంక్షన్ అనేది ఆడవాళ్ళందరికీ గుర్తుండిపోతే ఫంక్షన్ అండి. ఎందుకంటే అది బాగా ఇష్టమైన ఫంక్షన్. అది అక్కడ నుండి లేవట్లేదని పాపం మా వదిన ఎత్తుకొని వచ్చేసింది. ఇంకా వేరే వాళ్ళు వచ్చేసి పెడుతున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్కటి వచ్చి పెట్టేస్తున్నారు అనమాట. 5 మెంబర్స్ ఆర్ 9 మెంబర్స్ 11 మెంబర్స్ అట్లా పెట్టాలి కదా. ఎంతమంది ఉన్నామో అక్కడ ఆడవాళ్ళని బట్టి కౌంట్ చేసుకొని కొంతమందిని పెట్టాము, ఒక 9 మందిని దాకా. అట్లా అనమాట. ఒక్కొక్కరం వచ్చి పెట్టేశాము. ఈమె మా అక్క. అండ్ ఫంక్షన్ అయితే తొందరనే జరిగింది, లేకపోతే మా పాప ఇంకేం లేదు, ఇంకా మా పని అయిపోగొట్టేది. అండ్ శ్రీమంతం ఎంతమందికి ఆడవాళ్ళకి గుర్తుందో కామెంట్ చేయండి. శ్రీమంతం అంటే ఎంతమందికి ఇష్టం? మ్యాక్సిమం అందరికి ఇష్టం. అంటే ఇది నా స్టూపిడ్ క్వశ్చన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ శ్రీమంతం జరుపుకోవడం చాలా ఇష్టము అందరికీ. నా శ్రీమంతం అయితే ఇప్పటికీ నాకు ఇంకా గుర్తుంది. ఇక్కడ అందరూ మా అక్క వాళ్ళందరూ పూలు, అందరూ గంధము అన్నీ పెడుతున్నారు వచ్చిన వాళ్ళందరికీ. ఇంకా శ్రీమంతం అంటేనే పూలు, గాజులు అవే కదండి. అండ్ నన్నేమో మా పాప అసలు కూర్చొని ఇవ్వట్లేదు. ఎక్కడికి వచ్చినా ఫోన్లే అండి. మా అక్క నన్ను అదే కామెంట్ చేస్తుంది, ఫోన్ల మీద పడతారు, ఫంక్షన్లు కూడా చూసుకోరు, ఫోన్లు చూసుకుంటా ఉన్నారు. ఫంక్షన్ చూస్తున్నారో అర్థం కావట్లేదు, ఫోన్లు చూస్తున్నారో అర్థం కావట్లేదు. ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్లు ఉన్నాయి, అందరు ఫోన్లలో పడిపోయారు. ఫంక్షన్ ఎవరు చూడట్లేదు, పాపం వాళ్ళు చేసుకుంటున్నారు. ఆ ఫోటోగ్రాఫర్ కూడా ఫోటోలు తీస్తున్నాడు. అంతకుమించి మాకు అక్కడ ఏం కనిపించలేదు నాకైతే స్పెసిఫిక్గా. అలా నేను కూడా అదే పని చేశాను అనుకోండి, అందరినీ కామెంట్ చేయడం కన్నా. వెళ్ళాము, ఫోన్లు చూస్తూ ఉన్నారు. అక్కడ చాలామంది అదే పరిస్థితిలో ఉన్నారు. అండ్ ఆల్మోస్ట్ వడి నింపడం కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు లాస్ట్ అంటే ఇంకా అంటే మంగళారతులు పాడడానికి అక్కడ పరిస్థితి ఏంటంటే మంగళారతి పాడడానికి ఎవరికి రావట్లేదు. 1, 2 ఫస్ట్ పాడారు,
అండ్ ఇప్పుడు స్టార్టింగే ఫస్ట్ ఒక 2 పాడిన తర్వాత ఇలాగే స్టార్ట్ అవుతుంది ఏం పాడాలని. ఇంకా వీళ్ళ ఏజ్ వాళ్ళకే ఇలా ఉంటే, అంటే కొంచెం 50 years ప్లస్ అట్లున్న వాళ్ళకే 40-50 years ఉన్న వాళ్ళకే ఇలా ఉంటే రాను పరిస్థితి వేరే వాళ్ళని పిలుస్తున్నారు. అదిగోండి ఫోన్లు ఇచ్చుకొని మన పరిస్థితి ఎలా ఉంటుంది, ఇంకా సినిమా పాటలు పాడుకోవాల్సి వస్తుందేమో. అంటే మన పిల్లలకి అసలు ఫస్ట్ శ్రీమంతం చేస్తాము అనేది కన్ఫామ్గానే ఉంటుంది, బట్ ఈ మంగళారతులు ఇవన్నీ మనం చేయగలమా? ఏమైనా సినిమా పాటలు పెట్టేసేసి హారతులు ఇస్తామేమో మనం. అండ్ ఇంకోటి ఏంటంటే మనం అలా అని కాదు, ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది సింగర్స్ కూడా ఉన్నారులేండి. మా ఇంట్లో కూడా మా 2-3 ఉన్నారు, ప్రతి ఇంట్లో ఉంటారులేండి. ఇట్స్ నాట్ లైక్ దట్. సో అమ్మాయి మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, ఎందుకంటే తనకి హ్యాపీయెస్ట్ మూమెంట్ కాబట్టి ఇది. పెళ్ళి తర్వాత హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే శ్రీమంతమే అండి. మా పాప అసలు బాయ్ అండి అదనమాట. పూలు మొత్తం కట్ చేసేస్తుంది మా పాప. చూడండి అసలు ఫంక్షన్లో ఒక పని చేస్తుంటే చూడండి ఎట్లా చేసేస్తుంది, మొత్తం పూలన్నీ చేసేసి. ఇందాక పూలు ఇచ్చారు కదా వాళ్ళు, పూలన్నీ తీసి అంతే బాగా పట్టిస్తుంది. అండ్ అక్కడ ఫంక్షన్ జరుగుతుంది. సో అదనమాట. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరిన్ని మోర్ వీడియోస్ కోసం. ధృవ స్టార్ వ్లాగ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. అండ్ మా పాప చూడండి ఇంకా ఆపట్ల అల్లరి. ఇంకా మేము ఫుడ్ తినడానికి వెళ్ళిపోతాం. బాయ్.